బాగుంది చాలా బాగుంది. సూపర్ బాగుంది. నైస్ గుడ్ మూవీ. బాగుంది మూవీ ఎలా? ఆసమ్. జాబిలమ్మ నీకు అంత కోపం అనే మూవీ చూశాను భయ్య, చాలా బాగుంది. ఇట్స్ ఎ బెస్ట్ అనుకోవచ్చు. ఈ ఇయర్లో ఇస్ ద బెస్ట్ మూవీ అని ఎందుకంటున్నా అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే అందరూ కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నా కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ సినిమాకి సంబంధించి అయితే మెయిన్ భయ్య లవ్ స్టోరీ కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ ఫ్రెండ్షిప్ గురించి కానీ చాలా చక్కగా నీట్గా చూపించారు. సినిమా స్టార్టింగ్ అంతా ఒకే లెవెల్లో వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ బిఫోర్ తర్వాత అయితే మామూలు లేదు, అసలు వేరే లెవెల్. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఎమోషనల్తో పాటు అలాగే లవ్ డ్రామా అలాగే ఫ్రెండ్షిప్ అలా చాలా ఉన్నాయన్నమాట. సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే యాక్టర్స్ అందరూ ఒక లెవెల్. అలాగే ఈ యాక్టర్స్ ఎవరా, ఈ హీరో ఎవరా అనుకున్నాం. ధనుష్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అబ్బాయి అనమాట, అంటే ధనుష్ గారికి అల్లుడు, మేనల్లుడు అనమాట. అసలు మామూలుగా చేయలేదు, క్రేజీగా ఉండు. అసలు క్యారెక్టర్ వైజ్కి కానీ తన లుకింగ్ వైజ్ కానీ డైరెక్షన్ వైజ్ కానీ అంటే ధనుష్ గారు ఇలాంటి డైరెక్షన్ అంటే ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమా డైరెక్షన్ ఎంచుకున్న అలాంటిది అల్లుడితో అనుకున్నాం కానీ మామూలుగా లేదు. మామ క్లాస్ అయితే అల్లుడు మాస్ అయిపోయింది, ఊర మాస్ లెక్క అనిపించింది. లుకింగ్ వైజ్ చాలా బాగుంది భయ్య. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా ఏమాత్రం తగ్గలేదు. నెక్స్ట్ అలాగే చెప్పుకుంటే మాత్రం ఈ సినిమాకి సంబంధించి లవ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఆ లవ్ అలాగే లవ్తో పాటు ఫ్రెండ్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చూపించారు. నేను ఈ సినిమా మాత్రం లవర్స్కి మాత్రం చాలా ఎగ్జాంపుల్గా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా కూడా ఒకటి బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో చాలా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం ఆ ఎమోషనల్ మాత్రం క్లైమాక్స్ ఎమోషనల్ మాత్రం లవ్ ఫెయిల్యూర్ మామూలుగా ఉండదు భయ్య. ప్రేమ ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో అంతే బాధ ఇస్తుంది అన్న మాత్రం చాలా చక్కగా చూపించారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాల్సిన అవసరం జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అంటే మామూలుగా ఉంటుంది, ఒక లెవెల్లో ఉంటుంది. అలాగే ధనుష్ గారి డైరెక్షన్ అంటే హీరోకి ఎట్లా చేశాడో మనకు అందరూ తెలుసు. హీరో ప్రతి క్యారెక్టర్ కూడా హీరోగా చేసిన ధనుష్ గారు ప్రతి సినిమా కూడా చాలా ఎంజాయ్ చేస్తాం కదా. ఇందులో డైరెక్షన్ కూడా అంత మించి ఉంది. అసలు హీరోయిన్స్ కానీ అసలు ప్రతి ఒక్కరు చాలా కనెక్ట్ అయిపోతారు. సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మిస్ కాకుండా చూడండి. నాకు తెలిసి ఈ ఫ్రైడే ఇస్ ద బ్లాక్ బాస్టర్ మూవీ అంటే ఇంతకు మించి సినిమా ఉండదు. నాకు తెలిసి ఒక 4-5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీమియర్ షో 2-3 సినిమాలు చూసాను కానీ ఈజ్ ఎ బెస్ట్ మూవీ అనమాట. జాబిలమ్మ నీకు అంత కోపం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేస్తారు. అలాగే లవర్స్ మాత్రం అసలు మిస్ అవ్వద్దండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట. అంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీలు ఎలా ఉన్నాయనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా తీశారు. చాలా బాగుంది భయ్య. జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ ధనుష్ గారి డైరెక్షన్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. మంచి లవ్ స్టోరీ, మంచి అంటే స్టూడెంట్స్ మంచి గ్యాదరింగ్ చేసుకోవచ్చు. ఆ అట్మాస్ఫియర్ కానీ మొత్తం ఆ స్టూడెంట్ లవ్ కానీ నెక్స్ట్ ఫ్రెండ్షిప్ కానీ ఆ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మాత్రం మన వ్యాలంటైన్స్ డేకి వస్తుంటే మంచి బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్ళారు డైరెక్షన్ కానీ. దాంట్లో మన ధనుష్ గారు అక్కగారు కొడుకు స్క్రీన్ ప్లే మీద మనకి ధనుష్ గారే కనిపిస్తారు. మ్యాక్సిమం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ధనుష్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్లోనే కనిపిస్తుంది. యాక్ట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే డైరెక్షన్ ఎక్సలెంట్ బాగా తీసుకెళ్లారు. బాగా బీజిఎం ఆర్ఆర్ కానీ జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్సలెంట్ బాగా తీసుకెళ్లారు. స్కోర్ మాత్రం బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కానీ పిచ్చ కొట్టాడు ఎక్సలెంట్ అనిపించింది. మూవీ అయితే ఎక్సలెంట్ చూడండి భయ్య. కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి లవ్ మూవీ మంచి అంటే జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఫీల్ గుడ్ మూవీ, లవ్ స్టోరీ ఎక్సలెంట్ అనిపించింది. లవర్స్ మాత్రం తప్పకుండా వెళ్ళాల్సిందే. జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ ఇప్పుడే చూసాము. మూవీ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి అయినా లవ్ గురించి అయినా దేని గురించి అయినా చాలా బాగుంది. జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా అయితే చూసి వచ్చామండి. నాకు సినిమా చూసినంతసేపు కూడా ఎవరో డెబ్యూ అబ్బాయి ఏంటి ఎంత బాగా చేస్తున్నాడు ఎవరు అనేసి అనుకున్నాను. కానీ మన ధనుష్ ఉన్నారు కదండి, హీరో ధనుష్ గారి వాళ్ళ అక్కగారు కొడుకంట. కొన్ని సీన్స్ చూస్తుంటే ఎలా ఉందంటే ధనుష్ గారే వచ్చి యాక్ట్ చేస్తున్నందుకు అంత బాగుందండి. రీసెంట్గా ధనుష్ గారి మూవీస్ చూసుకుంటే కనుక మనం రాయ్ అనే సినిమా అయితే వచ్చింది. సో ఆ సినిమాలో మనకి సిస్టర్ సెంటిమెంట్ ఎంత బాగుంటుందో ఇందులో ఒక ఫ్రెండ్షిప్ గురించి అంత బాగా చెప్పారు, ఒక లవ్ గురించి అంత బాగా చెప్పారు. ఎక్కడ కూడా మనకి వల్గరిటీ కనిపించదు, రొమాన్స్ కనిపించదు. కానీ సినిమా అంతా అలా వెళ్ళిపోతూ స్మూత్గా ఉంటుంది. కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి, మనకు కూడా ఆ కళ్ళల్లో కొన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, స్మైల్, మనం నవ్వుతూనే ఉంటాం. ఇంకా సినిమా అంతా లవ్ గురించి కూడా ఈ రోజుల్లో లవ్ చేసుకుంటున్నారు చూడండి, అది కాదు లవ్ అంటే. లవ్ అన్నా తెలియాలన్నా ఇప్పుడు ఫేక్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, దాని గురించి కూడా కాదు. మీకు మంచి ఫ్రెండ్షిప్ తెలియాలన్నా, లవ్ గురించి తెలియాలన్నా, ఫ్యామిలీ గురించి తెలియాలన్నా, దేని గురించి అన్నా సరే ఈ ఫెబ్లో ఈ ఇయర్లో వచ్చిన సినిమా అన్నింటిలో పోల్చుకుంటే జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా అయితే సూపర్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఫస్ట్ టైం
ఇప్పుడే చూసాను జరిగింది. సో నేను ఇది సెకండ్ టైం కూడా చూస్తాను. ఫస్ట్ టైం అయితే నేను నా ఫ్రెండ్స్తో వచ్చాను, సెకండ్ టైం నా ఫ్యామిలీతో వెళ్ళి చూస్తాం. ఎందుకంటే సినిమా అంత బాగుంది కాబట్టి. ఇది సినిమా 100 రోజులు ఆడుతుందని అనుకోకండి, చాలా ఎక్కువ రోజులు ఆడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసిన లవ్ స్టోరీస్లు అన్నింటిలో కూడా మీరు చూసినట్టయితే ప్రియా వారియర్ ఉంది. తన లవ్ స్టోరీ కన్నా ఇందులో కూడా తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ ఏంటి, హీరో ఏంటి, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. సో ఈ సినిమాలో ఇంత బాగా రావడానికి రీజన్ ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చండి, కెమెరా డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు లైట్ మ్యాన్ నుంచి స్టెప్ మ్యాన్స్ అందరూ కష్టపడితే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి లవర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి చూడాల్సిన సినిమా. జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. లవర్సే కాదు ప్రతి ఒక్క ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. త్రూ అవుట్ నవ్వుతూనే ఉంటారు అన్న. చాలా చాలా మంచి సినిమా అనమాట. ధనుష్ గారు డైరెక్షన్, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగుంది. జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అయితే నిజంగా చాలా లవ్ సాంగ్స్ అప్పుడు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కామెడీ అప్పుడు కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఇంకా హీరోయిన్ గారు చాలా బాగా చేసింది, హీరోయిన్ చాలా బాగా చేసింది. ఆ హీరోస్ ఇద్దరు చాలా బాగా చేశారనమాట. మాథ్యూస్ ఇంతకుముందు సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఫుల్ కామెడీతో పాటు లవ్ స్టోరీని చెప్పారనమాట. ట్విస్టుల మీద ట్విస్టులతో చాలా అంటే త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారని అంత బాగుంది. లవర్స్ కాదు ఫ్యామిలీతో కూడా అందరూ వెళ్ళి చూడొచ్చు అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. సో థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉన్నారనమాట లాస్ట్ వరకు కూడా. సో మీరైతే మిస్ అవ్వద్దు. ఈ వీక్లో రిలీజ్ అవుతుంది జాబిలమ్మ నీకు అంత కోపమా. సో మిస్ అవ్వద్దు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి 5 మినిట్స్కి మీరు నవ్వుతూనే ఉంటారనమాట. చాలా మంచి స్టోరీతో వచ్చారు ధనుష్ గారు. ఒక బ్లాక్ బాస్టర్ యూత్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ చాలా బాగుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడాలి ఫ్యామిలీతో వెళ్ళి. నాకు హీరో యాక్టింగ్ చాలా బాగుంది. ధనుష్ గారు కూడా చాలా బాగా తీశారు, మన రజనీకాంత్ అల్లుడు గారు. అయితే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కాదు ప్రతి ఒక్క ఆడపిల్ల వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. కానీ లాస్ట్కి నాకు కొంచెము బాధ అనిపించింది. ఎందుకంటే ఈ హీరోది ఈ సినిమా చూసినంతసేపు ఈ కాలంలో కూడా ఇలా ఉంటారా అని చెప్పేసి అంటే మంచి మూవీ తీశారు. అంటే హీరో ఒక త్యాగం చేసినట్టు, అంతే కదా మరి, అంతే కదా. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఈ సినిమా చూసి కొన్ని విషయాలు కాదు టోటల్గా చాలా విషయాలు దీంట్లో తెలుసుకునేటివి ఉన్నాయన్నమాట. తొందరపడి ఇట్లా అప్సెట్ అయ్యి వెళ్ళిపోవడము, దాని వెనకాల కారణం కూడా తెలుసుకోవాలి. ఒక అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి తొందరపడి ఆ అబ్బాయిని నెగ్లెక్ట్ చేసి మాట్లాడడం కానీ, దూరం చేసుకోవడం కానీ, దాని వెనకాల కారణం ఏంటి అనేది బలమైన కారణం ఉంటేనే ఇలా చేస్తారు. జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూడండి. థియేటర్స్లోనే చూడండి, మొబైల్స్లో వస్తే చూడకండి. సినిమా అయితే చాలా సూపర్, చాలా బాగుంది. నెక్స్ట్ టాప్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం మేము. జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా చూసా. అబ్బా సినిమా ఉంది భయ్యా, మామూలుగా లేదు. ధనుష్ డైరెక్టర్ ధనుష్ అబ్బా సినిమా తీసాడు భయ్యా. ఇప్పుడు దాకా మనం ప్రేమాభిషేకం చూసాం, ప్రేమతో చూసాం, ప్రేమ అంటే ఇదేరా చూసాం. కానీ ఫస్ట్ టైం ప్రేమకి అంకితం చేసిన సినిమా చూస్తున్నాం. ఈ సినిమా ప్రేమికులకి అంకితం, ప్రేమించే వాళ్ళకి అంకితం, ప్రేమలో ఉన్న వాళ్ళకి అంకితం. ఈ సినిమా ఉంది భయ్యా, మ్యూజిక్ ఉంది భయ్యా. అబ్బా గోల్డెన్ స్పేరోనే లాస్ట్లో అయితే నాకు ఏడుపు వచ్చేసింది భయ్యా, ఏడు చేశాను భయ్యా. నేను కూడా ప్రేమించాను భయ్యా అమ్మాయిలే. ఈ సినిమా భయ్యా ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ ఆడించాలి, అభిమానించాలి. ఈ సినిమా ఆడిస్తే ఖచ్చితంగా 1000 కోట్లు వస్తాయి పక్క. ఇది ఖచ్చితంగా ఈ సినిమాని దయచేసి అందరూ ఆదరించండి, అభిమానించండి. ఈ మూవీ చూడడం జరిగింది జాబిలమ్మ నీకు అంత కోపమా. సో ఈ నిజంగా ధనుష్ గారే డైరెక్ట్ చేశారా, ఆయనే రాశారా అనిపించింది. ఎందుకంటే ఇదివరకు వచ్చిన రాయన్ చిత్రం అంత గొప్పగా అయితే ఎవరిని ఆకట్టుకోలేదు. బట్ ఈ చిత్రం మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. సో వాళ్ళ అక్కయ్య కొడుకు అంటే మేనల్లుడిని పెట్టే సినిమా తీసాడని అర్థమవుతుంది. అయితే ఎక్కడ కూడా ఆ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గించలేదు. అంటే డెబ్యూ మూవీకి ఇంత గొప్పగా తీసాడని నిజంగా నేనైతే నమ్మలేకున్నాను. దీనికి పార్ట్ 2 కూడా ఉందంటున్నారు. బట్ ఇది లవర్స్ డే రోజు వచ్చి ఉంటే బాగుండేది అయితే నా అభిప్రాయం. సో February 14th రిలీజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ ఎందుకో 1 వీక్ తర్వాత రిలీజ్ చేస్తున్నారు. ఎట్టకేలకైతే రిలీజ్ అయింది. సో తెలుగులో ఇది బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుంది. ఆఫ్టర్ ప్రదీప్ రంగనాథన్ది లవ్ స్టోరీ అని ఒక మూవీ ఉంది. సో దానికి కాంపిటీషన్గా అయితే ఇది ఉంటుంది. ఇంకా జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే చెప్పనక్కర్లేదు. సో గోల్డెన్ స్పారో ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని అనుకున్నాం, బట్ వచ్చింది. సో మూవీ అయితే చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా మీరైతే చూడండి. జాబిలమ్మ నీకంత కోపమా ఈ టైటిల్ మనకు రెగ్యులర్గా పలికే పదమే. ఈ పదంలోనే
కొన్ని పదనిసలు డైరెక్షన్ ప్రకారంగా ధనుష్ గారు ఒక వండర్ఫుల్ మెసేజ్ అనేది యూత్కి, కిస్టులు తగ్గట్టుగా పేరెంట్స్కి ఒక మంచి మెమరబుల్. శరత్ కుమార్ గారి పాత్ర కానీ, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అయితే ఆసమ్ అని చెప్పచ్చు. ఫోటోగ్రాఫ్ కూడా చాలా బాగుంది. యూత్ కంటెంట్ తగ్గట్టుగా లవ్ సబ్జెక్ట్కి వస్తే మనకున్న కిస్టులకి ఎండ్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. ప్రేమతో పాటు ప్రేమానురాగాలు కూడా ఎలా ఉండాలని ఒక సోషల్ మెసేజ్ అనేది ఈ సినిమా ద్వారా ఒక మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టు కూడా హీరో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, హీరో ఫ్రెండ్ అయితే కనుక అల్టిమేట్ పర్ఫార్మెన్స్. వాచబుల్ మూవీ. ఇప్పుడే జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమా చూసినామన్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని అసలుకి. ఆ హీరో నడుస్తుంటే ఆ స్వాగ్ మొత్తం నాకు ధనుష్ లాగా అనిపించింది. ఎవర్రైనా అని చెప్పేసి అనుకున్నా. ధనుష్ వాళ్ళ అక్క కొడుకంట. లైక్ ఏమన్నా లైక్ అసలుకి ఒక ఫ్రెండ్షిప్ కోసం చూడొచ్చు, ఓ లవ్ గురించి చూడొచ్చు. కానీ సినిమా మొత్తం ఒక లైఫ్ ఆఫ్ సడన్ సర్ప్రైజెస్ అని ఎట్లా అంటామో సేమ్ అట్లుందన్న. కంపల్సరీ నేను ఇంతకుముందు లైక్ మన ధనుష్ గారిని చాలాసార్లు చాలా సినిమాలలో చూసిన, కానీ ఆయన ఎందుకు లైక్ డైరెక్టర్ కాలేదు అని చెప్పేసి నాకు అనిపించింది. లైక్ ఏ విధంగా చూసుకున్నా సరే ఆయన ఇచ్చిన లైక్ డైరెక్షన్కి మాత్రం బొమ్మ మాత్రం దగ్గర వెళ్ళిపోయింది భయ్య. సో ఎలా చూసుకున్నా సరే ఈ సినిమా మాత్రం లైక్ ఏముంటుందిలే సినిమాకి వెళ్తే అని చెప్పేసి అనుకున్నా. ఒక 200 వేస్ట్ అనుకున్నా. కానీ సినిమాకి వచ్చినాక నాకు అర్థమైంది లైక్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఈ మధ్యకాలంలో నేను ఏదన్నా చూస్తానంటే ఇది జాబిలమ్మ నీకు అంత కోపమా అని చెప్పేసి. కానీ ఈ సినిమాలో ఒక ట్విస్ట్లు ఉంటాయి భయ్యా. లైక్ ఏ డైరెక్టర్ నాకు తెలిసి రాజమౌళి కూడా లైక్ అంతలా ఊహించాడు, లైక్ ఆయన కూడా కనిపెట్టలేడు అట్లాంటి మూవీ ఈ మూవీ. సో ఈ మూవీ ప్రకారం వస్తే మాత్రం లైక్ ఒకరికి మించి ఒకరు అట్లా హీరోయిన్లు అంతా మంచిగా లైక్ వాళ్ళ యాక్టింగ్ అయినా సరే. కానీ ఫ్రెండ్షిప్ ఉంది భయ్యా ఈ సినిమా గురించి. లవ్ను వదిలిపెడదాం, ఫ్రెండ్షిప్ని పట్టుకుందాం అని అంత ట్విస్ట్ లాగా అంత క్లారిటీగా చాలా మంచిగా సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసారు. లైక్ నేను చెప్తున్నా సార్, ధనుష్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ మీ డైరెక్షన్కి. లైక్ ఇంకా పార్ట్ 2 ఉంది కదా, దాని గురించి ఈగర్లీ వెయిటింగ్ సార్. కుంభేశ్వరి సార్ సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్. హాయ్ భయ్య, ఇప్పుడే జాబిలమ్మ నీకు ఎంత గొప్ప సినిమా అయితే చూసొచ్చాము. నిజంగా ఆ స్క్రీన్ ప్లేకి ధనుష్ గారికి నిజంగా యాక్సెప్ట్ చెప్పొచ్చు. రఘువరన్ బీటెక్ సినిమా మీరు అందరూ చూసిందే. నిజంగా అలాంటి కటౌట్ మళ్ళీ చూసాము ఈ రోజున. నిజంగా వాళ్ళ అక్క కొడుకు అయ్యండి అసలు ఆ సినిమాలో రియల్గా మన ధనుష్ని చూసినట్టయితే నాకు అనిపించింది. ఆ మ్యూజిక్ అయినా సరే, ఆ స్క్రీన్ ప్లే సూపర్. అసలు నిజంగా ప్రతి ఒక్కరు చూసేటట్టు ఉంది. కొంత చూసుకుంటూ ఉంటే నా లైఫ్ నేను చూసుకున్నట్టు అనిపించింది. సో యాక్చువల్గా అంటే ఏ మనిషికైనా సరే లవ్ స్టోరీలు ఉంటాయి. కొన్ని జరుగుతూ ఉంటే, కొన్ని అక్కడే ఆగుతాయి లేదా పైకి వెళ్తాయి. అంతా అలాగ జరుగుతూ ఉంటాయి అల్లివిల్లిగా. అంటే ఈ సినిమా చూసి బయటకు వస్తే ఆటోమేటిక్గా పిచ్చి ఎక్కిపోతుందన్నమాట. ఆ రకంగా అయితే స్క్రీన్ ప్లే అయితే చూపించారు ధనుష్ గారు. నిజంగా యాడ్స్ ఆఫ్. ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ చూశాను. సో ఇలాంటి సినిమాస్ ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో ఫ్రెండ్ సెంటిమెంట్ అయినా ఇంకా లవ్ సెంటిమెంట్ అయినా చాలా బాగుంది. ఈ మూవీ నాకు చూస్తే కొంచెం మనకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ అలా ఉంటే మంచిదని అనిపించింది నాకు. సో ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా అందరితో చూసే మూవీ ఇది. సో మొత్తం మూవీ చాలా బాగా పర్ఫెక్ట్గా చేశారు కాబట్టి ఓకే బెట్. ఇలా ఇంకా ధనుష్ గారు ఫస్ట్ టైం ఇలా డైరెక్షన్ చేశారు. ఇంకా ఆయనని రఘువరన్ బీటెక్లో చూసినట్టు ఒక ఫీల్ వచ్చింది నాకు. సో ఇప్పుడు ఆయన డైరెక్షన్ కూడా ఫస్ట్ టైం చేశారు కాబట్టి ఇది సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బ్రో ఇప్పుడే నేను జాబిలమ్మ మీకంత కోపమా చూడడం అయితే జరిగింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ అంత కామెడీ ఉంది భయ్య. కామెడీ అనుకుంటే కామెడీ అనే కాదు, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది, లవ్ సెంటిమెంట్ ఉంది. ఇలా సెంటిమెంట్తో కూడా కళ్ళలో నీళ్ళని తెప్పించారు. అండ్ ధనుష్ గారు యాక్టింగ్తోనే కాదు డైరెక్షన్ కూడా చాలా బాగా తీశారు సినిమా. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. హాయ్ అండి, ధనుష్ గారు డైరెక్షన్ ఈజ్ సూపర్ అండి. నిజంగా మీ సిస్టర్ కొడుకుని నిజంగా ఎంత బాగా చూపించారంటే చాలా బాగుంది స్టోరీ. నాకు నచ్చింది ఏంటంటే ఒక తండ్రి పాత్ర నిజంగా చాలా బాగా, ఆయన హీరోయిన్ తండ్రి పాత్ర అయితే చాలా మెమొరబుల్ అండి. చాలా అంటే నాకు ఫీలింగ్ వేసింది ఒక తండ్రిగా. నిజంగా ఆ మూవీ చూసినంతసేపు అయితే ఓహో అంటే ఇలాంటి వాళ్ళు కూడా అంటే
ఇది ప్రేమించడమే కాదు ఇలాగ ఆలోచిస్తారా ఒక మామగారి గురించి అని చెప్పి అయితే ఇందులో చూపించారండి. హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే మ్యూజిక్ పరంగా ఏంటి సినిమా అయితే ఎక్సలెంట్. జాబిలమ్మ నీకు అంత సినిమా అయితే చాలా బాగుందండి. చూసినంతసేపు కూడా అంటే మన లైఫ్లో జరిగిన స్టోరీ టైపు ప్లస్ మన ఫ్యామిలీ ఏంటి నిజంగా కళ్ళకు అద్దినట్టయితే ధనుష్ గారు చూపించారండి. అలాగే ఎక్సలెంట్ స్టోరీ అండి. ఒక ప్రతి ఒక్కరు కూడా లవ్ జంట ఏంటి, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కానోళ్ళు అంటే ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన చిత్రం. నాకైతే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలాఖరు వస్తుంది కాబట్టి నిజంగాను ఈ 2025లో ఒక మంచి సినిమా చూశాను అనే నా గుండెకి హత్తుకున్న సినిమా అయితే జాబిలమ్మ నీకు అంత కోపం.